అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సమాచారం అండి. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్, ఈఎల్స్ గురించిన తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ జేఎల్ఐ క్లోజర్స్ లోన్స్ సంబంధించిన కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయడంలో సమయం పడుతుందండి. సో చాలా రోజులుగా ఏపీ జేఎల్ఐ సంబంధించి పేమెంట్స్ అయితే పెండింగ్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేసిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయండి. ఇవన్నీ కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి. ఏపీ జీఎల్ఐ చందాదారులలో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కాలేదు. ముందుగా ప్రభుత్వాన్ని కోరవలసింది తాత్కాలిక బడ్జెట్లో అయినా క్లోజర్ లోన్లకు సంబంధించి కొంత బడ్జెట్ను కేటాయింపు జరపాలి. సో సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో బడ్జెట్లో కేటాయింపు అనేది పేపర్ మీదనే ఉంటుంది, కానీ వాస్తవానికి అది అమలు కావటం లేదు అన్నది మనకు తెలిసిందే. సో వాస్తవానికి ప్రభుత్వానికి ఏది అత్యవసరం అనే విషయం అనుకుంటే వాటికి ముందుగా నిధులను ఖర్చు పెట్టడం చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా బడ్జెట్ని అయితే ప్రకటించడానికి ఆలోచించవలసిన పరిస్థితి అయితే ప్రభుత్వం నెలకొంది. ప్రభుత్వానికి ఉద్యోగుల సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సినటువంటి బకాయిలను రాబట్టుకోగలగాలి. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ల వంటి బకాయిలకు సంబంధించినటువంటి వివరాలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకుంటూనే ఉంది. ఆ లెక్కలు కేవలం ఎంత బకాయిలు ఉన్నాయి అనే వివరాల కోసమా, లేక కొంతమంది అమౌంట్ అయినా విడుదల చేయడానికి అనే విషయం కొద్ది రోజుల్లో తేలనుంది. సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే మాట్లాడడం అయితే జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులలో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యంతో ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టుకోగలిగితే మంచిది. అక్టోబర్ మొదటి వారంలో మారనున్న ఏపీజీఎల్ఐ సాఫ్ట్వేర్ అండి. సో ఏపీజీఎల్ఐ రాష్ట్ర సంచాలకులు డైరెక్టర్ శ్రీరెడ్డి శ్రీనివాసులు గారు వెల్లడించినటువంటి వివరాలు ఏంటంటే, అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజీఎల్ఐ కొత్త సాఫ్ట్వేర్ని అయితే లాంచ్ చేస్తామంటున్నారు. సో అప్పుడైనా మనకు దీనికి సంబంధించిన లోన్లు క్లోజర్లు రావాల్సిందిగా అయితే కోరుకుంటున్నారు ఉద్యోగులు. ట్రెజరీ సైట్లోనే ఏపీజీఎల్ఐకి సంబంధించిన ప్రత్యేక టేల్ అయితే ఏర్పాటు చేస్తారు. డీడీఓ స్థాయిలోనే శాలరీ బిల్లులలో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే ఏపీజీఎల్ఐ బాండ్స్ను ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని. సో ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్స్, లోన్స్, డెత్ క్లైమ్స్ తదితర వంటివన్నీ కొత్త సాఫ్ట్వేర్లో కూడా చేసుకోవచ్చు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వము బకాయిలు ఎంత అనేది లెక్కల వివరాలు మాత్రమే సేకరిస్తోందండి ప్రస్తుతానికి. సో వాటిని విడుదల చేయడానికా, లేక జస్ట్ పేపర్ మీద ఉండేదానికి అనేది కొద్ది రోజుల్లో మనకు తెలిసిపోతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా లౌక్యంతో అయితే ప్రభుత్వం నుంచి బకాయిలను రాబట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నిపుణులు చెప్తూ ఉన్నారు.